కర్నూలు జిల్లా గూడూరు మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో వైఎస్ఆర్ ఆసరా బహిరంగ కార్యక్రమంలో జగన్కు జేజేలు పలికించాడని ఆరోపణలు ఉన్నాయి. సభలో వైసీపీ కార్యకర్తల రాజకీయాలు మాట్లాడాడని ఉన్నతాధికారులు ఇతనిపై నివేదిక ప్రభుత్వానికి అందించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వము జరిమానా విధించడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రకాల స్కీములు మీకు ప్రజలకు అందుతున్నాయి. ఇది గంటాపదంగా చెప్తున్నాము. ఒక ఉద్యోగి ఈ విధంగా మేము చెప్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. మన సుధాకర్ సార్ మనము నెక్స్ట్ మనం చూడాలంటే ఒక మంత్రిగానే చూడాలని చెప్పి ఈ సభముఖంగా నేను చెప్తున్నాను. అంతే నెక్స్ట్ మనము మంత్రిగానే చూస్తాము మన సుధాకర్ సార్ని. ఎందుకంటే ఇది గుండెల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క పౌరుని గుండెల్లో గుండె చప్పుడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ గూడూరు నగర పంచాయతీలో మనం ఇన్ని వేల మందితో వచ్చినారు సార్ అంటే అభిమానంతోనే వచ్చినారు. ఏమీ లేదు, ఓన్లీ అభిమానమే ముందుకు నడిపిస్తుంది. మా సార్కు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నాయకులైతే ప్రతి ఒక్క నాయకునికి మేము చెప్పేది ఒకటే, సార్ను మీరు నమ్మి ఆయన వెంట నడచండి. ఖచ్చితంగా మేము కూడా నడుస్తాము ఆయన వెంట. మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారని ప్రామిస్ చేసినారు. మా ఉద్యోగుల తరఫున పిఆర్సీ ఇప్పిస్తున్నారు. తర్వాత డిఆర్ఎస్ ఏ బకాయిలు ఉన్నా కూడా మాకు ముఖ్యమంత్రికి చెప్పి మాకు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇదే మాట ఇప్పిస్తానని మేము నమ్ముతూ మేము పూర్తిగా బలపరుస్తున్నాము. కోడుమూరు నియోజకవర్గం తరఫు నుంచి మన సుధాకర్ సార్ ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. మీ బాధలు ఏమున్నా కూడా వెంటనే చెప్పండి. ఇమ్మీడియట్ గా కాకుండా నాన్ని కలిసండి. ఇక్కడ గూడూరు నగర పంచాయతీలో ఇక్కడ మేము ఉంటాము. మేము అధికార పక్షాన మేము కూడా